అనుకోని మాయాజాలం. ఒకప్పుడు రామాపురం అనే చిన్న గ్రామంలో రాజు అనే బాలుడు ఉండేవాడు. రాజు చాలా చురుకైనవాడు, కాని కొంచెం ఆతృతగా కూడా ఉండేవాడు. ఏదైనా విషయాన్ని వెంటనే తెలుసుకోవాలనుకుంటాడు, అలాగే ప్రతి చిన్న మిస్టరీని ఛేదించాలనిపించేది. రాజుకి ఒక పెద్ద కల ఉండేది, ఏదైనా ఒక అద్భుతమైన మాయాజాలాన్ని చూడాలని. ఒకరోజు గ్రామ శివార్లలోని పాత అడవిలోకి వెళ్లాడు. ఆ అడవి గురించి గ్రామస్థులు ఎన్నో కథలు చెప్పుకున్నారు. అక్కడ మాయలు జరుగుతాయి అని పెద్దలు హెచ్చరించేవాళ్లు. కాని రాజు మాత్రం భయపడలేదు. అడవిలో రాజు అడుగులు వేసే కొద్దీ ఒక్కసారి ఒక పెద్ద వృక్షం కింద ఓ చిన్న తలుపు కనిపించింది. ఆశ్చర్యంగా, తలుపు చాలా చిన్నదిగా ఉంది, బొమ్మల ఇంటి తలుపులాగా. రాజు చుట్టూ చూసి ఆ తలుపు తీయగా, వావ్! లోపల ఒక మాయాజాల ప్రపంచం కనిపించింది. అక్కడ రంగురంగుల పక్షులు మాట్లాడుతున్నాయి, చెట్లు నాట్యం చేస్తున్నాయి, ఆకాశంలో వేలాడుతున్న పండ్లు, గాలిలో తేలిపోతున్న నీటి బొంబులు. రాజు అవాక్కయ్యాడు. హే బాబూ, అంటున్నారు ఎవరో. రాజు తిరిగి చూడగా ఒక చిన్న గబ్బిలం అతడిని పలకరించింది. నేను చిట్టి గబ్బిలం. ఇక్కడికి స్వాగతం. ఈ మాయాలో మీరు ఒక ఆట ఆడాలి. గెలిచినవారికి మాయాజాల రాజ్యం ఇస్తాం అని చెప్పింది. ఆ ఆట ఏమిటంటే 3 మాయా ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఒకదానిలో సత్యం, ఒకదానిలో భ్రమ, మరొకదానిలో ప్రమాదం. సరైన ద్వారం ఎంచుకోవాలి. రాజు ఆలోచించాడు. నేను నా తెలివి ఉపయోగిస్తాను అనుకున్నాడు. మొదటి ద్వారం ముందు ఓ పసుపు పువ్వు ఉంది, అది ప్రకృతి సూచన ఇచ్చింది. రెండో ద్వారం ముందు పొగలు వచ్చి కలవరపెట్టాయి. మూడో ద్వారం ముందు బంగారు పంజరం ఉంచారు. రాజు నిశితంగా గమనించి పసుపు పువ్వు దగ్గర ఉన్న ద్వారాన్ని ఎంచుకున్నాడు. అది నిజమైన సత్యద్వారం. లోపల ప్రవేశించగానే మాయాజాల రాజు వచ్చి మాట్లాడుతూ, ధీర్యవంతుడా, నీ తెలివితో నిజమైన మార్గాన్ని ఎంచుకున్నావు. ఇకపై ఈ మాయాజాల ప్రపంచంలో నీవే మన యువరాజు. రాజు ఆనందంతో ఉబ్బిపోయాడు. ప్రతిరోజు కొత్త మాయా ప్రపంచాన్ని చూడటం మొదలుపెట్టాడు. మాట్లాడే జంతువులతో మిత్రులు అయ్యాడు. కొత్త కొత్త అద్భుత గుణాలు నేర్చుకున్నాడు. కొన్ని నెలల తర్వాత రాజు తన గ్రామానికి తిరిగి వచ్చాడు. తన సాహస గాథను పిల్లలందరితో పంచుకున్నాడు. అతని కథ విన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయి కలలు కనడం మొదలుపెట్టారు. అప్పుడునుంచి రామాపురం పిల్లలు కలలు కనడం, ధైర్యంగా అడుగులు వేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే వారి దగ్గర ఇప్పటికే ఒక ఉదాహరణ ఉంది, చిన్న రాజు కథ.